నమస్కారం అండి. ప్రకృతి సంస్కృతి సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ భారతీయ వైదిక భావజాలానికి మరియు ఆధునిక విజ్ఞాన శాస్త్ర భావజాలానికి వారధిలా నిలుస్తుంది. నేను చేసే ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపజేయండి. సంస్కృతము మరియు విజ్ఞాన శాస్త్రము మొదటి భాగము. ప్రకృతి సంస్కృతి సంస్కృతము. సంస్కృతంలో ఆలోచించండి, సంస్కరించుకోండి. గణిత, భౌతిక, రసాయన, జీవ శాస్త్రాలలో ఉన్న పదాలకు సంస్కృత భాష దృష్టిలో ఈ యొక్క ధారావాహికంలో చెప్పుకుందాము. సంస్కృతం లేదా ఏ ఇతర భారతీయ భాషలలో ప్రాథమిక శాస్త్రాలు బోధన చేస్తే ఎలా ఉంటుందో చూస్తాము. సంస్కృత భాషలో శాస్త్రాధ్యయనం చేస్తే ఎక్కడికి దారితీస్తుందో ఈ ధారావాహికలో ఉంటుంది. ఇది ఎన్ని ధారావాహికలు వస్తుందో ఇప్పుడే చెప్పలేను నేను. నిర్గుణ యోగుల మీద ప్రకృతి శాస్త్రాలు పనిచేయవు. అసలు శాస్త్రం అంటే ఏంది, ఆ శాస్త్రం అనే పదం అనేది దాని యొక్క అంతరార్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. శాస్త్రం అంటే శాసనాత్ స్త్రా ఇతి శాస్త్రం అని అనమాట. శాస్త్ర అని ఉండాలి తెలుగులో కాబట్టి మనం శాస్త్రం అని అంటున్నాము. ఎవరిని శాసిస్తుంది ఈ శాస్త్రము? జీవుణ్ణి అంటే వ్యక్తిని అన్నమాట. సత్వ తమో రజో గుణాలున్నటువంటి వ్యక్తిని లేదా జీవాత్మని వారి వారి కర్మలను బట్టి వారి వారి ఉనికి కర్మ ఉనికి మరియు జ్ఞాన స్థాయిలను బట్టి శాస్త్రం అనేది శాసిస్తుంది. ఇదే శాస్త్రము నిర్గుణ నిరాకార యోగులపైన నిరహంకార యోగులపైన ఈ శాస్త్రము పనిచేయదు. ఎందుకంటే వాళ్ళు సత్వ తమో రజో గుణాలకు అతీతులు కాబట్టి. మనకు ఈ చిత్రపటంలో చూడొచ్చు, శ్రీకృష్ణ భగవానుడు కోనగోటితో కొండను ఎత్తాడనమాట. అది ప్రకృతి సహజంగా ఎవరు మానవులు చేయలేరు. అది శాస్త్ర విరుద్ధం. ప్రకృతి సహజంగా ఆయన మహాయోగీశ్వరుడు కాబట్టి దాన్ని చేయగలిగాడు. కైనమాటిక్స్ మనకు గణిత భౌతిక శాస్త్రాలలో రసాయన శాస్త్రాలలో విజ్ఞాన శాస్త్రంలో మొట్టమొదటి విజ్ఞాన శాస్త్రం వచ్చేసి భౌతిక శాస్త్రం. అందుకని దాన్ని తీసుకున్నాను. మొట్టమొదటిగా నాకు ఎంతో ఇష్టమైనటువంటి భౌతిక శాస్త్రము. అందులో ఉండేటువంటి శుద్ధ గతి శాస్త్రంలో ఉన్న పదజాలం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. కైనమాటిక్స్ అనే పదాన్ని సంస్కృతంలో శుద్ధ గతి శాస్త్రము అని అంటారు. కైనమాటిక్స్ అంటే ఏమిటో, ఆ పదం ఎలా వచ్చిందో తర్వాత చూస్తాము. ఇప్పుడు శుద్ధ గతి శాస్త్రం అనే పదం గురించి విశ్లేషణ చేస్తాము. శుద్ధ అంటే ప్యూర్ అనమాట. ప్యూర్ మోషన్ గురించి ఈ శాస్త్రము తెలియజేస్తుంది. అంటే మోషన్కు కారణమైన అంటే చలనానికి కారణమైనటువంటి భూతాన్ని ఈ యొక్క కైనమాటిక్స్లో చూడరు. డైనమిక్స్లో ఆ అంశం వస్తుంది. డైనమిక్స్ అంటే గతి శాస్త్రము, దాంట్లో వస్తుందన్నమాట. గతి అంటే గచ్చతి స్థితి ఇది గతి అని అంటారు. అంటే గమనించేదనమాట. సంస్కృత శబ్దాలను ఎన్ని శాస్త్రాలకైనా కర్మ లేకుండా అన్వయం చేసుకోవచ్చును. గతి అనే పదంలోనే వస్తువు యొక్క గమనం ఉంది. గతి అంటే ఏ వస్తువులు ఏ వస్తువులు అయితే కదులుతూ ఉంటాయో ఆయా వస్తువుల గురించి తెలుసుకోవడం అన్నమాట. గమనం అనే పదంలోనే గమనించడం అనే అబ్జర్వర్ అనే పదం దాగి ఉంది. కానీ మనకు పాఠశాల స్థాయిలో కానీ ఇంటర్మీడియట్ స్థాయిలో కానీ కైనమాటిక్స్లో గమనించే వ్యక్తి గురించి ప్రస్తావన ఉండదన్నమాట.
అలా చెప్తే అక్కడితోనే భౌతిక శాస్త్రం అనే మాయాశాస్త్రము ఆగిపోతుంది అన్నమాట. ఎందుకని మాయాశాస్త్రం అన్నానంటే భౌతిక శాస్త్రాన్ని, ఇది ఈ 3 డైమెన్షనల్లోనే ఇది పనిచేస్తుంది అనమాట. 3 డైమెన్షన్స్కు అతీతంగా ఉండేటువంటి ఈ 3 డైమెన్షన్కి అతీతంగా ఉండేటువంటి అంశాల మీద ఇది పనిచేయదనమాట. అందుకే మనకు మొదట్లో న్యూటోనియన్ మెకానిక్స్ లేదా క్లాసికల్ మెకానిక్స్ అని అన్నారు, తర్వాత క్వాంటమ్ మెకానిక్స్ అని అంటున్నారు. క్వాంటమ్ మెకానిక్స్ లాస్ వచ్చేసి క్లాసికల్ మెకానికల్ లాస్ వచ్చేసి లేదా న్యూటోనియన్ మెకానిక్స్ లాస్ వచ్చేసి క్వాంటమ్ మెకానిక్లో పనిచేయవన్నమాట. ఒకవేళ దాదాపు 10 తరాల భారతీయుల జీవితాలతో ఆడుకున్నారు. ఎవరు ఆడుకున్నారో ఇప్పుడు చూద్దాం, ఎందుకు ఆడుకున్నారో ఇలా ఎప్పుడు చూస్తాం. ఒకవేళ ఏదైనా ఒక వస్తువు గురించి కైనమాటిక్స్లో అధ్యయనం చేస్తూ అబ్జర్వర్ను పరిగణిస్తే అదే డైనమిక్స్ అవుతుంది. ఎందుకంటే డైనమిక్స్లో కారణం ఫోర్స్ అనే అంశము ప్రవేశపెట్టాడు న్యూటన్ అనే ఆయన. డైనమిక్స్ లేదా గతి శాస్త్రం లేదా గతిక శాస్త్రంలో గతి శాస్త్రం మరియు గతి శాస్త్రంలో నుంచి ఇప్పుడు అత్యాధునిక భౌతిక శాస్త్రమైనటువంటి క్వాంటమ్ మెకానిక్స్ లోకి దారితీస్తుంది. క్వాంటమ్ మెకానిక్స్లో అబ్జర్వర్ని బట్టి ఎక్స్పెరిమెంట్ రిజల్ట్ అనేది మారిపోతూ ఉంటుంది. అది మనకు క్వాంటమ్ మెకానిక్స్ చదువుకున్న వాళ్ళకైతే తెలుస్తుంది. అది తర్వాత క్వాంటమ్ మెకానిక్స్ నుంచి యోగ శాస్త్రంలోకి ప్రవేశిస్తాం అన్నమాట. ఆ యోగ శాస్త్రం నుంచి కర్మ జ్ఞాన యోగంలోకి దారితీస్తుంది. మళ్ళీ భారతీయ కర్మ జ్ఞాన భక్తి యోగాలంటే ఇంకా మళ్ళీ భారతీయ సంస్కృతి అన్నమాట అనేది రుజువవుతుంది, అనేది శాస్త్రీయమైనది అనేది రుజువవుతుంది. ఏ ప్రయోగము ఏ కర్మ లేకుండా, అంటే స్థూల విజ్ఞానం శాస్త్రం పేరుతో మన జీవితాలతో ఎవరో ఆడుకున్నారు అన్నమాట. మతం మరియు అహంకారం వాళ్ళ కర్మలో కలిసిపోయింది. ఎవరో అహంకారానికి అజ్ఞానానికి, ఎవరో కర్మ సిద్ధాంతాన్ని అంగీకరించడానికి మరెవరో అమాయకులు అనేక జన్మలు అనేక జీవితాలు వృధా చేసుకున్నారు. అదే 15-16 శతాబ్దంలో ఉన్నటువంటి పాశ్చాత్య శాస్త్రవేత్తలు, అంటే 15-16 శతాబ్దాలలో అంటే గెలీలియో తర్వాత ఆయన తర్వాత న్యూటన్ వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళు వస్తారు. వీళ్ళు భారతీయ లైబినీస్ భారతీయ వేద పండితులతో కలిసి అక్కడి పాలకులు ఇక్కడి పాలకులు సహకారంతో ఒక దైవము కర్మ సిద్ధాంతం మీద ఏకాభిప్రాయం వచ్చి ఉంటే ఈ గోళ ఈ ప్రకృతి సంస్కృతుల విధ్వంసాలు ఉండేవి కాదు కదా. వాళ్ళు అలా ఎందుకు చేయలేకపోయారంటే వాళ్ళ మత సిద్ధాంతాలు కర్మ సిద్ధాంతాన్ని అంగీకరించకుండా చేశాయి. ఇదే ముఖ్య కారణం అన్నమాట వాళ్ళకు. ఆత్మ యొక్క స్థితియే గతి. గతి అంటే ఇప్పుడు మనము శుద్ధ గతి శాస్త్రం గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి గతి అంటే గా ప్లస్ తి అని అనుకున్నామంటే అందులో తా అంటే అది అన్నమాట గతి. తి అంటే ఏది అయితే అది. గా అంటే గమనిస్తున్నటువంటి వ్యక్తి యొక్క మనోశక్తి లేదా కదలిక. మనోశక్తి యొక్క చంచల స్థితియే గమనము, గోచరింప చేసేలా ఉండేది. గతి అనే పదాన్ని లోతుగా అధ్యయనం చేస్తే వ్యక్తి యొక్క స్థితి, మతి, కృతి, సంస్కృతి, ప్రకృతి అన్ని గతి అని ఒకటే, అన్ని గతియే, అన్ని ఒకటే, అన్ని ఆత్మ యొక్క వివిధ స్థాయిలు అని సుస్పష్టంగా అర్థమవుతాయి. ఇదే గతిని మనము సంగీత శాస్త్రానికి కూడా ఉపయోగించవచ్చు. మనకు తెలుగులో ఒక చలనచిత్రంలో ఈ పాట కూడా ఉంది. గతి నీవు, స్థితి నీవు, ఈ నాకృతి నీవు భారతి అనేది. గమకు
కమ్ అనేది అక్షరం చేరిస్తే, గమనించేవాడికి కమ్ అనేది అక్షరం చేరిస్తే అది మళ్ళీ సంగీత శాస్త్రానికి దారి చేస్తుంది. గమకాలు అంటే సంగీత శాస్త్రానికి ఆభరణాలు అని అంటూ ఉంటారు. అవి ఆభరణాలు మాత్రమే కాదు, అవి ఆభరణాలు కూడా, ఆభరణాలతో పాటు ఇంకా ఉంది దాంట్లో లోతైన శబ్దశాస్త్రము. కానీ నిజానికి అవి గమకాలు అంటే సాధకుని యొక్క మనసులో పొందినటువంటి ఆనందాన్ని లేదా ఆనంద గతిని రాగయుక్తంగా, స్వరయుక్తంగా, సంగీత వ్యాకరణమైనటువంటి సప్తస్వరాలలో వ్యక్తపరుస్తూ ఉండడాన్ని గమకం అంటారు. వ్యక్తి గమనిస్తూ ఉన్నాడు కాబట్టి గమనించడం అంటే గోచరం, కాబట్టి గమన గోచరమవుతుంది. గమన గోచరమవుతుంది కాబట్టి గమక గోచరమవుతుంది. గమనించడం దేని ద్వారా చేస్తారో, దేనికి అంటే సంగీతం గమనించడం దేనికి అంటే ఆనందం వస్తుంది. అలాగే గమనించడం దేని ద్వారా, ఆ గమనం దేని ద్వారా చేస్తాము అంటే మనస్సు, బుద్ధి, అహంకారాల ద్వారా. కిచిడి శబ్దాలు వద్దు. వేర్ డిడ్ ద వర్డ్ కైనమాటిక్ కమ్ ఫ్రమ్? ద వర్డ్ కైనమాటిక్ కమ్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్ కినిసిస్ మీనింగ్ మోషన్. మనకు కైన్ మాస్టర్ అనే ఒక యాప్ కూడా ఉంటుంది. అండ్ ఈజ్ రిలేటెడ్ టు అదర్ ఇంగ్లీష్ వర్డ్ సచ్ యాజ్ సినిమా, మూవీస్, కైనసాలజీ, స్టడీ ఆఫ్ హ్యూమన్ మోషన్, కైనమాటిక్స్, అనలిటిక్స్. Kinematic analytic is a process of measuring the kinematic quantities used to describe the motion. సరే, ఇది కైనమాటిక్స్ అనేది గ్రీక్ అనే భాష నుంచి వచ్చింది. ఆ గ్రీక్ లేక ఎలా వచ్చిందో ఇప్పుడు చూస్తాం. ఇంకా నెక్స్ట్ తర్వాత స్లైడ్స్లో చూద్దాము. కైనా ప్లస్ మ్యాటిక్స్ ఈజ్ ఈక్వల్ టు కైనమాటిక్స్. మ్యాథా ప్లస్ మ్యాటిక్స్ ఈజ్ ఈక్వల్ టు మ్యాథమెటిక్స్. ఇలా మనకు మ్యాటిక్స్ అనే దాన్ని చేరితే అది కొలతల శాస్త్రము అనే దాని కిందికి వస్తుంది అన్నమాట వాళ్ళ భాషలో. అసలు ఆ మ్యాటిక్స్ అనే పదం కూడా ఎలా వచ్చిందో తర్వాత స్లైడ్లో చూద్దాం. కినసిస్ అనే గ్రీకు పదం నుంచి కైనా అనే పదం వచ్చింది. గ్రీకు భాషలో ఉన్న కినసిస్ అనే పదాన్ని కైనాగా మార్చడం ఎందుకంటే అది గ్రీకు భాష కాదు, తామేదో కొత్తగా కనిపెట్టామని చాటుకోవడం కోసం ఇంగ్లీష్ వాళ్ళు అలా చేసుకున్నారు. మ్యాటిక్స్ అంటే కొలతల శాస్త్రం లేదా ఆపరేషన్ అని గ్రీకు భాషలో అర్థమట. అంటే కైనమాటిక్స్ పేరుతో మనం చదివేది ఇంగ్లీషా లేక గ్రీకా, లేక మనకు దాన్ని మళ్ళా గ్రీకులోని ఇంగ్లీష్లోకి మార్చి, ఇంగ్లీష్లో నుంచి మళ్ళీ తెలుగులోకో సంస్కృతంలోకి మార్చి మనం చదివేది ఏంది? కొలతలు లేదా ఆపరేషన్లు ఆపరేషన్లను ఎందుకు మ్యాటిక్స్ అని వ్యవహరించారు? ఇంకా లోతుగా బాగా పరిశీలన చేస్తే మ్యాటిక్స్ అనే పదము సంస్కృత భాష అయినటువంటి మాత్రిక అనే పదం నుంచి వచ్చింది. పక్కనే ఉన్న పట్టిక మనం చూడొచ్చు. ఇవన్నీ వచ్చేసి క్వాంటం మెకానిక్స్లో ఉపయోగిస్తాము, క్వాంటం కంప్యూటింగ్ మరియు క్వాంటం మెకానిక్స్లో ఉపయోగిస్తాము. పక్కన పెట్టిన పట్టిక చూడండి. క్వాంటం కంప్యూటింగ్లో గేట్ ఆపరేషన్ల కోసము మాత్రికా ప్రయోగం చేస్తూ ఉంటారు. మాత్రిక అంటే ఏదైనా ఒక గేట్ని మాత్రిక రూపంలో చెప్పుకోవచ్చు అనమాట. ఏదైనా ఒక ఆపరేషన్, గేట్ ఈజ్ నథింగ్ బట్ ఆపరేషను. ఆ గేట్లో ఉపయోగించేటువంటి బిట్స్ కానీ, లేకపోతే క్వాంటం క్యూబిట్స్ కానీ, క్లాసికల్ బిట్స్ కానీ, క్యూబిట్స్ కానీ వచ్చేసి మనకు ఒక ఆపరేటర్స్ లాగా పనిచేస్తాయి. అదే మనకు సంఖ్యలు ఉపయోగిస్తే మనకు సంఖ్యలు 1+2 అనేది ఎన్ని సంఖ్యలు అనేవి ఆపరేటర్స్ లాగా, ప్లస్ అనేది ఒక ఆపరేటర్ లాగా పనిచేస్తుంది. అక్కడే తెలిసిపోతుంది. మ్యాటిక్స్ అనే గ్రీకు పదము మాత్రిక అనే సంస్కృత శబ్దం నుంచి ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం గ్రీకు ప్రాంతంలోకి వలస వెళ్ళింది అని. శుద్ధ గతి శాస్త్రంలో ఉన్నటువంటి కొన్ని పదాల గురించి తెలుసుకుందాము. తొలివేగము, తుదివేగము, త్వరణము, స్థానభ్రంశము, దూరము, పరిమాణము, కాలము, ఇలా మనకు చాలా పదాలు శుద్ధ గతి శాస్త్రంలో ఉపయోగిస్తారు.
నేనైతే తొలి వేగాన్ని తుది వేగాన్ని రెండింటిని కలిపి వేగం అని పరిగణిస్తాను. ఎందుకంటే తొలి వేగమైన తుది వేగమైన వేగతత్వం ఒక్కటే కాబట్టి. మనము యుద్ధం కోసం ఈ వీడియోలు చేయడం లేదు, బుద్ధి తెచ్చుకోవడం కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాం కాబట్టి మనకు తొలి వేగంలో తేడా లేదు. తొలి వేగమైన వేగమే, తుది వేగమైన వేగమే. అంటే వేగతత్వాన్ని మనం తెలుసుకోవాల్సి ఉంది అంతే. తొలి వేగం కొలవడానికి మనమేమి యంత్ర సామాగ్రి తయారు చేయడం లేదు, యంత్ర సామాగ్రి కోసం ఈ వీడియో తయారు చేయడం లేదు. సంస్కృతంలోని మనోబుద్ధి అహంకారాలకి అతీతంగా ఉన్నటువంటి ఆత్మజ్ఞానం కోసం భారతీయతను గణపరచడం కోసం ఈ వీడియో చేస్తున్నాము. కాబట్టి మనకు తొలి వేగమైన తుది వేగమైన త్వరణం వేగమైన ఈ రెండు తొలి వేగమైన తుది వేగమైన మనకు వేగతత్వంతోనే భావించి వేగ అనే పదాన్ని మనము ప్రమాణంగా తీసుకోవాలా. తర్వాత స్లైడ్లో భారతదేశంలో ఉన్న యువత ఎందుకు దిక్కు తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారో ఈ స్లైడ్లో చూద్దాము. సంస్కృతంలో వేగ అనే పదాన్ని లేదా వేగః అంటే ఆంగ్లంలో వెలాసిటీ అని అంటారు. మళ్ళీ ఈ వెలాసిటీ అనే పదం కూడా సొంత ఆంగ్ల పదం కాదట, ఫ్రెంచి అట, లాటిన్ అట, మళ్ళీ కిచిడీనే. పోనీ ఈ ఫ్రెంచి లాటిన్ పదాలంటే ఇవి ఫ్రెంచి లాటిన్ పదాలు కూడా కాదండోయ్. వేగ ప్లస్ స్థితి అనే సంస్కృత కలయికే వెలాసిటీగా మారింది. ఇలా కిచిడి పదజాలాన్ని చిన్నపిల్లల నుంచి ఎక్కిస్తే జాతి ఎంత కన్ఫ్యూజన్లో తయారవుతారో, ప్రజలు ఎలా చైతన్యం కావాలి. వేగ కాలస్థితి ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ. మరి వెలా అని ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ వేగస్థితి అనే కదా, వేగాసిటీ అని ఉండాలి కదా, కానీ వెలాసిటీ అని ఎందుకు వచ్చిందంటే అక్కడ వెలాసిటీ అనే పదానికి మొదటిసారి ప్రయోగించిన వాళ్లకు కొంత భౌతిక శాస్త్రము మరియు కొంత సంస్కృత జ్ఞానము ఉండి ఉండాలి. లేదా కాల అనే సంస్కృత పదంలో నుంచి లా తీసి వేగ అనే సంస్కృత పదంలో గాకారానికి తగిలించారు. అప్పుడు అది గకారంలో స్థానంలో పెట్టారనమాట. అది వెలాసిటీ అయింది. ఎందుకంటే దూరాన్ని కాలంతో భాగిస్తే వచ్చేదే వేగం కాబట్టి. అందుకని వేగ కాల స్థితి ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ. వెలాస్థితి. ఇంతటితో ఈ వీడియో సమాప్తము. వీక్షించినందుకు ధన్యవాదాలు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపజేయండి.